నగరంలో మళ్లీ భారీ వర్షాలు కురుస్తున్నాయి. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ సహా చాలా ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు పడుతున్నాయి. ఉప్పల్, మేడిపల్లి, బోడుప్పల్, నాచారంలో వాన పడుతుంది. నగర శివారు ప్రాంతాల్లో కూడా వర్షం పడుతోంది. ఇక సుచిత్ర, కోంపల్లి, గండిమైసమ్మ, దుండిగల్, గుండ్లపోచంపల్లి, బౌదూర్పల్లి, సూరారం, జీడిమెట్ల, చింతల్, గాజుల రామారంలో వర్షం కురుస్తోంది. మధ్యాహ్నం నుంచి సిటీలో అక్కడక్కడ వాన పడుతూనే ఉంది. దీంతో జీహెచ్ఎంసీ హైడ్రా అధికారులు అలర్ట్ అయ్యారు. ఇక లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు అధికారులు. ఇక సిటీలో వర్షాలకు సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి కల్పన ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. చెప్పండి కల్పన, సిటీలో ఏ ప్రాంతాల్లో వాన కురుస్తుంది, వర్షాల ప్రభావం ఎలా ఉంది? మాధురి, ప్రస్తుతం చూసుకున్నట్టయితే హైదరాబాద్ వ్యాప్తంగా వర్షం దంచి కొడుతుందనే చెప్పుకోవచ్చు. ఒక ప్రాంతం అని కాదు, దాదాపు సిటీ శివారు ప్రాంతాలతో పాటు సిటీ వ్యాప్తంగా కూడా వర్షం దంచి కొడతా ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే కూడా ఇటు బండ్లగూడ, జాగిర్, హైదర్ నగర్ కావచ్చు, కిస్మత్పుర, నార్సింగి, మణికొండతో పాటు ఇటు పుష్పల్ కూడా ఆ ప్రాంతాల్లో కూడా మనకు వర్షం దంచి కొడుతుందనే చెప్పుకోవచ్చు. ఇక మణికొండలోనైతే దాదాపు మనకు అర్ధగంట నుంచి కూడా భారీ వర్షం నమోదవుతా ఉంది. ఇటు పంజాగుట్ట, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ తో పాటు ఇటు మియాపూర్, మల్లాపూర్, హాఫీజ్పేట్ లో కూడా మనకు భారీ ఒక జోరు వర్షం అయితే నమోదవుతుందని చెప్పుకోవచ్చు. ఇక సరూర్ నగర్, కార్వాన్, చంద్రాయగుట్ట, కూకట్పల్లి, షేర్లింగంపల్లి ఈ ప్రాంతాల్లో కూడా మనకు ఒక జోరు వర్షం నమోదవుతా ఉంది. ఇటు సైదాబాద్, బండ్లగూడ, దాంతో పాటు ఇంకా పలు ప్రాంతాలకు సంబంధించి కూడా ఇప్పటికే మనకు లోతట్టు ప్రాంతాలు కూడా దాదాపు నీట మునిగాయని చెప్పుకోవచ్చు. ఇక ప్రధాన కూడల్లో కూడా దాదాపు మనకు ట్రాఫిక్ కి సంబంధించి కూడా స్తంభించిందని చెప్పుకోవచ్చు. ఇక ఇప్పటికీ మియాపూర్, కూకట్పల్లి, ఆర్సీపురం ఈ సైడ్ అయితే భారీ వర్షాల నేపథ్యంలో ఇప్పటికే హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. ఇక ఉప్పలు, ముషిరాబాద్, ఓయూ, అంబర్పేట, సికింద్రాబాద్, తిల్మర్గిరి, మల్కాజిగిరి, ఖైరతాబాద్, నాంపల్లి, చార్మినార్, మలక్పేట, ఇటు హిమాయత్ నగర్ తో పాటు ఇటు ట్యాంక్ బండ్, బేగంపేట, బోయిన్పల్లి, మలక్పేట ప్రాంతాల్లో కూడా దాదాపు మనకు వర్షం అయితే గంట నుంచి కూడా ఆగకుండా కురుస్తుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే కురుస్తున్న వర్షం కారణంగా చాలా వరకు లోతట్టు ప్రాంతాలు కావచ్చు, రోడ్ల మీదకి వర్షపు నీరు వచ్చి చేరింది. ఎక్కడికక్కడ కూడా మనకు వాటర్ లాగింగ్ అనేది కూడా ఏర్పడడం జరిగింది. ఇటు వాతావరణ శాఖ కూడా ఎప్పటికప్పుడు కూడా వాతావరణంకి సంబంధించి వచ్చే గంట 2 గంటల పాటు హైదరాబాద్ వ్యాప్తంగా వాతావరణం ఏ విధంగా ఉండే అవకాశం ఉందని చెప్పేసి కూడా ముందస్తు హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. అదే విధంగా ఇటు ఐఎండీకి సంబంధించి కూడా జిహెచ్ఎంసీ, హైడ్రా, మాన్సూన్, డిఆర్ఎఫ్, ఇటు ట్రాఫిక్ పోలీస్ వాళ్ళకు కూడా ముందస్తు హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. ప్రస్తుతం చూసుకున్నట్టయితే సిటీ వ్యాప్తంగా కూడా క్యూములో నింబస్ మేఘాలు అయితే దట్టంగా కమ్ముకున్నాయని చెప్పుకోవచ్చు. ఈ క్యూములో నింబస్ మేఘాల కారణంగానే దాదాపు గంట నుంచి కూడా సిటీ వ్యాప్తంగా భారీ వర్షం, ఒక జోరు వర్షం, ఒక మోస్తారు వర్షం అయితే చాలా ప్రాంతాల్లో కురుస్తా ఉంది. అదే విధంగా వచ్చే గంట పాటు కూడా అంటే దాదాపు ఒక 11 గంటల వరకు కూడా మనకు ఇదే విధమైన వాతావరణం ఉండే అవకాశం ఉందని చెప్పేసి ఇప్పటికీ ఇటు వాతావరణ శాఖ అధికారులు కూడా హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇటు నార్త్ వెస్ట్ సిటీకి సంబంధించి కూడా ఇటు కూకట్పల్లి కావచ్చు, కుత్బుల్లాపూర్ కావచ్చు, దాంతోపాటు చందానగర్, మియాపూర్ ఆ ప్రాంతంలో మాత్రం మనకు ఇప్పటికీ చాలా వరకు ఒక భారీ వర్షం, ఒక రికార్డు స్థాయిలో వర్షపాతం కూడా నమోదైంది. అదే విధంగా ఇటు సికింద్రాబాద్ సైడ్ కూడా మనకు చాలా వరకు కూడా ఒక భారీ వర్షం నమోదవుతుందని చెప్పుకోవచ్చు. అదే విధంగా ఇటు సెంట్రల్, దాంతోపాటు ఈస్ట్ జిహెచ్ఎంసీకి సంబంధించి ఇటు కీసరా కావచ్చు, ఉప్పలు, సో ఆ సైడ్ కూడా మనకు ఎక్కువగా వర్షపాతం నమోదవుతా ఉంది. ఇక ఓల్డ్ సిటీ సైడ్ కూడా మనకు చార్మినార్ ప్రాంతాల్లో కూడా భారీ వర్షం నమోదవుతా ఉంది. ఇక రాజేంద్ర నగర్, శంషాబాద్ ఆ ప్రాంతాల్లో కూడా ఒక జోరు వర్షం అయితే గంట నుంచి కూడా మనకు కురుస్తుందని చెప్పుకోవచ్చు. ఇక ఎల్బీ నగర్ సైడ్, దాంతో పాటు హయత్ నగర్, వనసలిపురం ఆ సైడ్ చూసుకున్నట్టయితే కాస్త వర్షపాతం మనకైతే ఆ సైడ్ కాస్త తక్కువగానే ఉందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఒక గంటన్నర నుంచి కూడా మనకు భారీ వర్షం కారణంగా ఇప్పటికే హైదరాబాద్ వ్యాప్తంగా మనకు 9.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అంటే ఆల్మోస్ట్ ఒక రికార్డ్ స్థాయి వర్షపాతం అని చెప్పుకోవచ్చు. 10 సెంటీమీటర్ల వర్షపాతం ఇప్పటికీ ఇటు మియాపూర్, చందానగర్ ఆ ప్రాంతాల్లో నమోదైంది. అదే విధంగా లింగంపల్లి, షేర్లింగంపల్లి ఈ ప్రాంతాల్లో చూసుకున్నట్టయితే మనకు 8.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక గచ్చిబౌలి కావచ్చు, అదే విధంగా అటు ఆఫీస్పేట ఆ సైడ్ లో చూసుకున్నట్టయితే మనకు 6.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక మూసాపేట చూసుకున్నట్టయితే దాదాపు 4.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక ఆర్సీపురం, పటాన్ చెరువు ఆ ప్రాంతాల్లో దాదాపు 4.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక బిహెచ్ఎల్ లో చూసుకున్నట్టయితే దాదాపు 3.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక ఖైరతాబాద్, మైత్రివనం ఈ ప్రాంతాల్లో దాదాపు మనకు 3.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక యూసఫ్ కూడా చూసుకున్నట్టయితే దాదాపు ఆల్మోస్ట్ 3 సెంటీమీటర్ల వర్షపాతం. ఇక బాలానగర్ లో చూసుకున్నట్టయితే కూడా అక్కడ కూడా మనకు 3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని చెప్పుకోవచ్చు.
ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇటు జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ ఈ ప్రాంతాల్లో కూడా దాదాపు మనకు 2.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక కుత్బుల్లాపూర్ ఆ సైడ్ లో కూడా దాదాపు మనకు ఇప్పటికే 2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని చెప్పుకోవచ్చు. దాదాపు సిటీ వ్యాప్తంగా కూడా ఇదే వర్షం అయితే మనకు ఉంది. ఇక వర్షంతో పాటు ముఖ్యంగా చూసుకున్నట్టయితే మనకు ఉరుముల మెరుపుల తీవ్రత, అదే విధంగా ఈదురుగాలకు సంబంధించి కూడా మనకు అధికంగా ఉండే అవకాశం ఉండడంతో ఇప్పటికే హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. అదే విధంగా వచ్చే గంట పాటు ఇటు హైదరాబాద్, దాంతో పాటు మేడ్చల్, మల్కాజిగిరి, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్ ఈ ప్రాంతాలకు సంబంధించి ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతుంది. ప్రజలు అప్రమత్తంగా ఉండండి, దాంతో పాటు అవసరమైతేనే బయటకు రావాలని చెప్తూ కూడా పదే పదే హెచ్చరికలు కూడా జారీ చేయడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఈ రోజు ఉదయం నుంచి కూడా మనకు వాతావరణం సంబంధించి కూడా భిన్నమైన పరిస్థితులు కనిపించాయి. ఉదయం అంతా కూడా మనకు కాస్త మేఘకృతమైన వాతావరణం కనిపించింది. మధ్యాహ్న సమయంలో ఎండ తీవ్రత అధికంగా కనిపించింది. సాయంత్రం సమయంలో మనకు వాతావరణం మారిపోయి అక్కడక్కడ చిరుజల్లుతో కూడిన వర్షం నమోదైంది. కాకపోతే మనకు సాయంత్రం 6-7 గంటల నుంచి చూసుకున్నట్టయితే చిన్న చిన్న చినుకులతో మొదలైన వర్షం అయితే మనకు దాదాపు 8-9 ప్రాంతాల్లో ఒక భారీ వర్షంగా మారింది. వాళ్ళ ప్రాంతాల్లో మోస్తారు వర్షం కనిపించింది. ఆ తర్వాత 9 గంటల ప్రాంతం నుంచి కూడా మనకు చాలా వరకు ఒక భారీ వర్షం, జోరు వర్షం అయితే హైదరాబాద్ వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో కూడా మనకు ఇప్పటికే వర్షంకి సంబంధించి కూడా నమోదవుతుందని చెప్పుకోవచ్చు. ఇక చాలా ఎక్కడైతే మ్యాన్ హోల్స్ ఎక్కడ ఉన్నాయి, రోడ్లు ఎక్కడ ఉన్నాయి, సో కనిపించని పరిస్థితులు కూడా మనకు నెలకొన్నాయి. ఎందుకంటే దాదాపు రోడ్లన్నీ కూడా చెరువులను కల్పించే విధంగా కూడా మనకు వాటర్ అన్ని కూడా ఫ్లోటింగ్ అనేది కూడా కనిపిస్తా ఉంది. అదే విధంగా ఏవైతే మనకు 146 ప్లేసెస్ వాటర్ లైన్ పాయింట్స్ ఉంటాయో వాటికి సంబంధించి కూడా ఎప్పటికప్పుడు కూడా ఇటు జిహెచ్ఎంసీ, హైడ్రా, మాన్సూన్ బృందాలు కూడా అప్రమత్తమై కూడా వాటర్ అన్ని కూడా క్లియర్ చేయడం జరుగుతా ఉంది. అదే విధంగా కూడా జిహెచ్ఎంసీ కంట్రోల్ రూమ్ నుంచి కూడా ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఇవ్వడంతో పాటు జిహెచ్ఎంసీ యాప్ సంబంధించి కావచ్చు ఇటు ట్విట్టర్ ద్వారా ఏవైతే కంప్లైంట్స్ వస్తున్నాయో, ఎక్కడైతే వాటర్ లాగింగ్స్ అయితే జరిగాయో వాటికి సంబంధించి కూడా క్లియర్ చేస్తామంటూ కూడా వాళ్ళందరికీ కూడా రిప్లేస్ ఇవ్వడం జరుగుతా ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే డ్రైనేజీ కావచ్చు, నాలాలకు సంబంధించి కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఇటు హైడ్రా, దాంతోపాటు జిహెచ్ఎంసీకి సంబంధించి అధికారులు కూడా చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఇటీవల కురిసిన వర్షం కారణంగా కూడా చాలా వరకు మనకు దాదాపు మ్యాన్ హోల్స్ కావచ్చు, నాళాల్లో కొట్టుకుపోయిన పరిస్థితులు కూడా నెలకొన్నాయి. దాదాపు 5 మరణించిన సందర్భాలు కూడా మనం చూస్తూ ఉన్నాము. సో ఇట్లాంటి సమయంలో కూడా ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్తా ఉన్నారు. నాళాలు ఏవైతే ఉన్నాయో వాటి దగ్గరికి వెళ్ళకూడదని చెప్పేసి లోతట్టు ప్రాంతాల ప్రజలైతే అప్రమత్తంగా ఉండాలని చెప్తా ఉన్నారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే మరొక గంట పాటు కూడా ఇదే విధమైన పరిస్థితి ఉండే అవకాశం ఉంది. అదే విధంగా హైదరాబాద్ కి సంబంధించి కూడా దాదాపు చాలా ప్రాంతాల్లో కూడా క్రిములో నింబస్ మేఘాలు అయితే దట్టంగా కమ్ముకున్నాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా 11 గంటల వరకు కూడా నాన్ స్టాప్ గా మనకు రెయిన్ అయితే కనిపించే అవకాశం ఉంది. పలు ప్రాంతాలకు సంబంధించి కూడా మనకు ఒక జోరు వర్షం ఉంటే పలు ప్రాంతాల్లో భారీ వర్షం, పలు ప్రాంతాల్లో మోస్తారు వర్షం అయితే మనకు ఇదే విధంగా నమోదయ్యే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. ఇప్పటికీ ఇటు భారీ వర్షంకి సంబంధించి కూడా ఎప్పటికప్పుడు అధికారులు కూడా అప్రమత్తంగా ఉంటున్నారు. అదే విధంగా మనకు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కి సంబంధించి కూడా ఇప్పటికే భారీ వర్షాల కారణంగా కూడా చాలా ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయం కూడా ఏర్పడిందని చెప్పుకోవచ్చు. అదే విధంగా విద్యుత్ కి సంబంధించి అధికారులకు సంబంధించి కూడా ఎప్పటికప్పుడు కూడా వాటిని అన్నింటినీ క్లియర్ చేయడానికి కూడా వాళ్ళు కూడా నిరంతరంగా వర్క్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. అదే విధంగా ఈదురుగాల తీవ్రత కూడా అధికంగా ఉండే అవకాశం ఉండడంతో ఇటు చెట్ల కింద కావచ్చు, పురావస్తు భవనాలు ఏవైతే ఉంటాయో వాటి కింద ఉండొద్దంటూ కూడా సూచిస్తూ ఉన్నారని చెప్పుకోవచ్చు. అదే విధంగా ముఖ్యంగా చూసుకున్నట్టయితే కూడా మరొక గంట పాటు కూడా వర్షం అయితే ఉండే అవకాశం ఉంది. ఇక కోటి, అబిడ్స్, దాంతో పాటు బేగం బజార్ ఆ ప్రాంతాల్లో కూడా మనకు చాలా వరకు వర్షం అయితే నమోదవుతుందని చెప్పుకోవచ్చు. ఇక హైటెక్ సిటీ, దుర్గం చెరువు ఈ ప్రాంతాల్లో కూడా ఏవైతే మ్యాన్ హోల్స్ ఓపెన్ చేసి ఉంటాయో వాటికి సంబంధించి కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్తా ఉన్నారు. మ్యాన్ హోల్స్ మాత్రం ఓపెన్ చేయొద్దని చెప్పేసి కూడా చాలా వరకు కూడా క్లియర్ కట్ గా చెప్తూ ఉన్నారు. సో అదే విధంగా ఎక్కడైతే మనకు వాటర్ లాగింగ్ ఏంటంటే నార్మల్ గా చిన్న వర్షం పడుతున్న హైదరాబాద్ వ్యాప్తంగా ఎక్కడికక్కడ కూడా మనకు జలమయమై కనిపిస్తా ఉంటే వాటర్ లాగింగ్ అనేది ఏర్పడుతూ ఉంటుంది. మరి అట్లాంటిది దాదాపు గంట నుంచి గంటన్నర పాటు నుంచి కూడా ఒక భారీ వర్షం, జోరు వర్షం కురుస్తుండడంతో ఎక్కడికక్కడ కూడా మనకు వరదలు వచ్చి చేరుతున్నాయని చెప్పుకోవచ్చు. చాలా ప్రాంతాల్లో, ఒక ప్రాంతం అని కాదు సిటీలో చాలా ప్రాంతాల్లో కూడా మనకు దాదాపు ఫ్లడ్స్ వచ్చే సూచనలు కూడా కనిపిస్తా ఉన్నాయి. సో ప్రజలైతే అప్రమత్తంగా ఉండాలని సూచిస్తా ఉన్నారు. మూసికి సంబంధించి కూడా పరివాహక ప్రాంతాలు ఎవరైతే ఉంటారో వాటికి సంబంధించి ఎప్పటికప్పుడు కూడా వాట్సాప్ గ్రూపుల ద్వారా కూడా వాళ్ళందరికీ అలర్ట్ కూడా జారీ చేస్తా ఉన్నారు. ఇంకా ఓవరాల్ గా చూసుకున్నట్టయితే కూడా 11 గంటల వరకు కూడా మనకు ఇదే పరిస్థితి ఉండే అవకాశం ఉంది మాదిరి. ఆ తర్వాత కాస్త వాతావరణం కి సంబంధించి కూడా రెయిన్ కి సంబంధించి కూడా కాస్త తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. అప్పటి వరకు కూడా ప్రజలైతే జాగ్రత్తగా ఉండాలని సూచిస్తా ఉన్నారు. అవసరమైతేనే బయటికి రావాలని చెప్తున్న సిచ్యువేషన్స్ ఉన్నాయి మాదిరి. థ్యాంక్ యూ కల్పన.